కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. ఇటీవల గుండెపోటుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేశారు. ఉమ్మడి వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానంద్ కూడా ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానంద్ లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేతగా పేరు పొందారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. ఇటీవల గుండెపోటుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేశారు. ఉమ్మడి వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానంద్ కూడా ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానంద్ లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేతగా పేరు పొందారు.